తెలంగాణలో జరుగుతున్న ఈ 400 acres ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ డిగ్రేడేషన్ ఎంత సాడ్ థింగ్ అంటే లిటల్గా అనిమల్స్ ఆర్ క్రయింగ్. జస్ట్ ఇమాజిన్, మన హౌస్ నుండి ఎవరన్నా మనల్ని గెంటేస్తే ఎంత బాధగా అనిపిస్తుంది, ఎంత అన్యాయంగా అనిపిస్తుంది. అదే పెయిన్ ఆ జంతువులకు కూడా ఉంటుంది కదా. పాపం ఆ జంతువులకి ఎటెల్లాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు. అన్యాయంగా అక్కడ ఉన్న ఫారెస్ట్ మొత్తాన్ని ఎంక్రోచ్ చేసి పడేస్తుంటే సో సాడ్ మామ అసలు ఈవెంట్. ఆల్ రైట్, హాయ్ డార్లింగ్స్, అందరు ఎలా ఉన్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రామబాయ్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీల్ ద వైబ్ ఆఫ్ దిస్ ప్లేస్. చూసారు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఈ గ్రీన్ స్పేస్. చుట్టూ కూడా చూసారు కదా, ఇందాక నువ్వు చూసినట్టయితే చుట్టూ కూడా గ్రీన్ స్పేస్ కనిపించేసి మీకు ఎంతమంది తెలుసో నాకు తెలియదు కానీ మనకి జనరల్ గా గ్రీన్ కలర్ అనేది మన ఐస్ కి రిలాక్సేషన్ ఇస్తుందంట. ఎంతమంది తెలుసు ఈ విషయం? సో ఆటోమేటిక్ గా ట్రీస్ ని చూసినప్పుడు ఆర్ లైక్ ప్లాంట్స్ ని చూసినప్పుడు, గ్రాస్ ని చూసినప్పుడు యూ ఫీల్ లైక్ ప్లెజెంట్ అనమాట. ఒక ప్లెజెన్స్ వస్తుంది, ఒక వైబ్ వస్తుంది అనమాట. మనలో పాజిటివ్ వైబ్స్ అంటారు చూడండి, అది వస్తుంది అనమాట. ఓకే, సో అందుకు గ్రీన్ స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు గ్రీన్ స్పేస్ గురించి ఎందుకురా ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు, ఇంత టాపిక్ ని తెచ్చావు అంటే మనందరికీ తెలుసు కదా, హైదరాబాద్ లో దెర్ ఈస్ ఎ ప్లేస్ అనమాట. గచ్చిబౌలిలో కాంచా అని ఒక ప్లేస్ ఉంది. ఆ కాంచా అనే ప్లేస్ లో దెర్ ఈస్ లైక్ 400 acres ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్. ఆ 400 acres ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ ని డిగ్రేడ్ చేయడానికి చూస్తున్నారు. ఎవరు? TGIIC, తెలంగాణ స్టేట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే 400 acres ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ ని ఆప్షన్ కి ఇచ్చేస్తున్నారు అనమాట. ఎవరికంటే రియల్ ఎస్టేట్ వాళ్ళకి, మల్టీనేషనల్ కంపెనీస్ వాళ్ళకి, ఫారిన్ ఇన్వెస్టర్స్ కి, వాళ్ళందరికీ ఆప్షన్ కి ఇచ్చేస్తున్నారు. ప్రెసెంట్ ఆ 400 acres ఆఫ్ ల్యాండ్ లో డిఫారెస్టేషన్ నడుస్తుంది అనమాట. లిటరల్ గా ఆల్రెడీ ఒక 100 acres ఆఫ్ ల్యాండ్ ని ఆల్రెడీ డిఫారెస్టేషన్ చేస్తారు. డిఫారెస్టేషన్ అనే పదానికి అర్థం ఏంటంటే ఫారెస్ట్ ల్యాండ్స్ ని, ఫారెస్ట్ కవర్స్ ని, గ్రీన్ కవర్స్ ని రిమూవ్ చేయడాన్ని డిఫారెస్టేషన్ అంటారు. ఇది ఎందుకు డేంజరస్ అంటే మనకి ఎవరికన్నా సరే ఆక్సిజన్ చాలా ఇంపార్టెంట్ కదా. చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం ప్లాంట్స్ వల్ల, ట్రీస్ వల్ల ఆక్సిజన్ వస్తుందని. ఇప్పుడు 400 acres ఆఫ్ ల్యాండ్ ని డిఫారెస్ట్ చేస్తే ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? మీరు జనతా గ్యారేజ్ సినిమా చూస్తుంటే అందులో ఎన్టీఆర్ అంటాడు కదా, ఇట్స్ అ జాగర్స్ పార్క్, చాలా ఆక్సిజన్ ఇస్తుంది, వాటిని తీసేస్తే ఆక్సిజన్ ఎలా అని. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది. సో డు నాట్ డిస్టర్బ్ డిఎన్డి. ఎగ్జాక్ట్ గా ఆ డైలాగ్ ఇక్కడ వర్తిస్తుంది పర్ఫెక్ట్ గా. ఎందుకంటే గచ్చిబౌలి అనే ప్లేస్ లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్, MNC కంపెనీస్ అవన్నీ ఉంటాయి. వాటికి దగ్గరలో ఈ అంత ప్లాంట్స్, ఫారెస్ట్ వాటికి ఫుల్ ఆక్సిజన్ సప్లై చేస్తున్నాయి. ఇప్పుడు వీటిని కూడా తీసేస్తే ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది గచ్చిబౌలిలో? ప్రాబ్లం ఏంటి తెలుసా? ఈ MNC కంపెనీస్ కానీ, ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కానీ ఆల్రెడీ గ్లోబల్ వార్మింగ్ ని చాలా ఎక్కువ చేస్తాయి. ఈ మ్యాసివ్ క్యాపిటలిజం అనేది, అంటే ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్, IT ఇండస్ట్రీస్, రియల్ ఎస్టేట్ ఓవర్ గా డెవలప్ అవడం వల్ల గ్లోబల్ వార్మింగ్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే వీటిలో యూస్ చేసే ACs, వీటి నుండి వచ్చే హీట్ వల్ల గ్లోబల్ వార్మింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అట్లీస్ట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రీస్ ఉండడం వల్ల ఇది కంట్రోల్లో ఉండేది. వర్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ ట్రీస్ ని రిమూవ్ చేయడం వల్ల ఇంకా గ్లోబల్ వార్మింగ్ ఇంక్రీజ్ అయ్యి 4 degrees టెంపరేచర్ రైజ్ అయ్యే ఛాన్స్ ఉందంట. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, హైటెక్ సిటీలో కంపెనీస్ కి దగ్గరగా వెళ్ళినప్పుడు యూ విల్ ఫీల్ ద హీట్ అనమాట. అది బికాస్ ఆఫ్ ద ఎయిర్ కండిషనర్స్. అలా హ్యూజ్ బిల్డింగ్స్ జనరేట్ చేస్తున్న హీట్ నుండి మనకి గ్లోబల్ వార్మింగ్ చాలా ఎక్కువ అయిపోతుంది. దానికి తోడు ఇలా ఉన్న ఫారెస్ట్ కవర్ తీసేస్తే ఎంత లాస్ మీరే ఆలోచించండి. లిటరల్ గా కొన్ని రీల్స్ చూస్తే అనిమల్స్ అక్కడ ఎంత బాధపడుతున్నాయంటే నిజంగా వెరీ సాడ్ థింగ్ అనమాట. దే డోంట్ నో వేర్ టు గో. ఇప్పుడు మనుషులు ఎందుకు చేస్తున్నారో తెలియదు, ఎవరు ఈ ఫారెస్ట్ కవర్ ఎందుకు పోతుందో తెలియదు. లిటిల్ గా వీఆర్ డెస్ట్రాయింగ్ దేర్ హౌసెస్. అది ఎక్కడికి వెళ్ళాలో తెలియక రోడ్డు మీదకి వచ్చినాయి అనుకోండి, రోడ్డు మీద ఎవడో ఒకటి దాన్ని గుద్దేస్తాడు. అప్పుడు కూడా మళ్ళీ వాటినే బ్లేమ్ చేస్తాం మనం, అనిమల్సే కదా రోడ్డు మీదకి వచ్చినాయని. లిటిల్ గా ఇలాంటి జరిగినప్పుడు మనిషి ఒక్కడు బతకడానికి ఎన్నిటిని హింసిస్తాడు, ఎన్నిటిని పాడు చేస్తాడు అనిపిస్తుంది మామ. అనిమల్స్ హ్యావ్ బీన్ డిస్టర్బ్డ్, flora and fauna have been disturbed. Literal గా 529 species of flora and fauna ఉన్న రిచ్ బయోడైవర్సిటీ ప్లేస్ అది. దాన్ని స్పాయిల్ చేయడం అనేది ఇస్ అ వెరీ సాడ్ థింగ్ అనమాట. అండ్ సాడ్ పార్ట్ ఏంటి తెలుసా? అడ్డొస్తున్న స్టూడెంట్స్ అందరినీ లాగి పడేస్తున్నారు, అడ్డొస్తున్న స్టూడెంట్స్ అందరినీ కొడుతున్నారు.
to destroy the forest over there, and we have reached there, and we just wanted to know what is going on, but the police have forcibly taken us away, and this is not a detention also. They are not telling where they are taking us. స్టూడెంట్స్ ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారంటే ఇది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ దగ్గరలోకి వస్తుంది అనమాట. స్టూడెంట్స్ దీన్ని రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఈ గ్రీన్ స్పేస్ ని ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పేసి దే ఆర్ ఫైటింగ్ ఫర్ దిస్ ప్లేస్. This government is using the state, its apparatuses, its instruments, its brute force to violate this law, violate the rules right now. యాక్చువల్ గా ఈ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చూస్తుంటే నాకు ఒక ఈవెంట్ గుర్తొచ్చింది అనమాట. 1970s లో చిప్కో మూవ్మెంట్ అని ఒకటి జరిగింది. ఇలానే గవర్నమెంట్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఫారెస్ట్ ల్యాండ్స్ అన్నిటిని ఎరోడ్ చేద్దాం అనుకుంది. అప్పుడు అక్కడ ఉన్న కమ్యూనిటీ పీపుల్ ఏం చేశారు తెలుసా, ఆ ఫారెస్ట్ ని అంటే ఆ లిటిల్ గా ఆ ట్రీస్ ని హగ్ చేసుకున్నారు. ఇలా చేయడానికి వీల్లేదు, కట్ చేయడానికి వీల్లేదు అని చెప్పేసి. అప్పట్లో వాళ్ళకి అంత సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ ఉండేది, అంత రెస్పాన్సిబిలిటీ ఉండేది నేచర్ పట్ల. అరే ట్రీస్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాయి కాబట్టి మనం కూడా ట్రీస్ ని ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పేసి ఒక ఇన్స్టింక్ట్ ఉండేది జనాలకి. కానీ ఇప్పుడు లిటరల్ గా మనం ఎలా అయిపోయామంటే అరే మనకేం పోయిందిలే, ఆర్ లైక్ ఏ చెట్లుంటే ఎంత లేకపోతే ఎంత, ఇది అది అనేసి ఒక మెంటాలిటీ జనరేట్ అయిపోయింది. మనకి ఎంతసేపటికి ఐటీ ఇంపార్టెంట్ అనిపిస్తుంది. డెఫినెట్ గా డెవలప్మెంట్ ఇంపార్టెంటే, బట్ ఎట్ వాట్ కాస్ట్ అనేదే మ్యాటర్. నేను డెవలప్మెంట్ వద్దనట్లేదు, డెవలప్మెంట్ కావాలని అంటాను, కానీ డెవలప్మెంట్ విత్ నేచర్ అంటున్నా. ఇప్పుడు సింపుల్ మామ, డిఫారెస్టేషన్ చేస్తున్నారు కదా, దీని కాంపన్సేటరీగా ఇంకెక్కడన్నా అఫారెస్టేషన్ చేస్తున్నారా? మీకు తెలుసో లేదో, వేరే కంట్రీస్ లో ఫర్ ఇన్స్టెన్స్ దుబాయ్ లాంటి ప్లేస్ తీసుకుంటే ఒక చోట ఫారెస్ట్ ఉన్నాయనుకోండి, డెవలప్మెంట్ ఆపేస్తారు కానీ ఆ ట్రీస్ ని కట్ చేయరు. ఇప్పుడు మీరు అనొచ్చు దుబాయ్ లో ట్రీస్ తక్కువ కాబట్టి ఇలా చేస్తారు బ్రో అని చెప్పేసి. దుబాయ్ లో ట్రీస్ తక్కువ ఉండే సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు జాగ్రత్త పడుతున్నారు, కానీ మనం ముందే జాగ్రత్త పడితే అలాంటి సిచ్యువేషన్ రాదు కదా అంటున్నా నేను. సింపుల్, మీకు తెలుసో లేదో నాకు తెలీదు, లాస్ట్ 5 years గా 12 lakh ట్రీస్ ని కట్ చేసింది తెలంగాణ గవర్నమెంట్, తెలుసా? తెలంగాణలో డిఫారెస్టేషన్ అయినంత ఇంకే స్టేట్ లో అవ్వలేదంట ఆ పీరియడ్ ఆఫ్ టైమ్ లో, సర్టెన్ పాయింట్ ఆఫ్ టైమ్ లో. దానికి తోడు ఇప్పుడు 400 acres ఆఫ్ ల్యాండ్ ని ఇలా ఎరోడ్ చేసుకుంటూ పోతే ఇంకా మనకి చెట్లు ఎక్కడి నుంచి ఉంటాయి, ఆక్సిజన్ ఎక్కడి నుంచి ఉంటుంది, గ్రీన్ స్పేస్ ఎక్కడి నుంచి ఉంటుంది? ఇప్పుడు దుబాయ్ లాంటి కంట్రీస్ తర్వాత ఎప్పుడో ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటే మనమేమో ఇప్పుడు నుంచే ఉన్న ఫారెస్ట్ అన్నిటిని పోగొట్టుకొని ఇలా తయారవుతే వాట్ ఈస్ ద పాయింట్ అంటారు. ఇప్పుడు నేను చెప్తుంది సింపుల్, అట్లీస్ట్ మనం సౌత్ కొరియా మోడల్ అన్నా పాటించాలి. సౌత్ కొరియా ఏం చేస్తుంది తెలుసా, ఇప్పుడు ఒక చోట డిఫారెస్టేషన్ జరిగింది అనుకోండి, అంటే ఒక చోట ఫారెస్ట్ ల్యాండ్ ని వీళ్ళు డెవలప్మెంట్ కని తీసుకొని ట్రీస్ ని తీసారనుకోండి, వేరే చోట దాన్ని కాంపన్సేట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఒక చోట చెట్టు తీసావంటే ఇంకొక చోట చెట్టు నాటాలి, అలా అన్నా చేయాలి కదా. కాంపన్సేటరీ అఫారెస్టేషన్ అంటారు దాన్ని. వీటి వల్ల ఏమవుతుందంటే అట్లీస్ట్ బ్యాలెన్స్ అవుతుంది ఎకాలజీ. అలా చేయకుండా ఇలా కట్ చేసుకుంటూ పోయి అడ్డొచ్చిన వాళ్ళని ఎదిరించేసి అడ్డొచ్చిన వాళ్ళని దులిమేస్తే అయిపోతుంది అనుకుంటే దట్స్ రాంగ్. గవర్నమెంట్స్ అనేవి వస్తాయి పోతాయి బామ్మ, సిటిజన్స్ అనే వాళ్ళే మిగిలిపోతారు, జనాలే మిగిలిపోతారు. సో మన ఫర్దర్ జనరేషన్స్ కి మనం ఏమి ఇస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది అనమాట. మన ఫర్దర్ జనరేషన్స్ కి మనం ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఆక్సిజన్ ఇవ్వాలి కదా అట్లీస్ట్, అంటే పీల్చుకునే గాలన్నా ఇవ్వాలి కదా అట్లీస్ట్. దాన్ని కూడా ఇవ్వలేకపోతే వేస్ట్ కదా. నిజంగా నాకు బాధ అనిపించింది అనమాట. ఎందుకంటే ఇప్పుడు యుఎస్ఏ లాంటి కంట్రీ ఉంది, ఇప్పుడు నేనున్నాను, డౌన్ టౌన్ లో బిల్డింగ్స్ ఉంటాయి, బిల్డింగ్స్ కి దూరంగా ఇలాంటి సిటీకి అవుట్స్కట్స్ లో ఇలాంటి గ్రీన్ స్పేసెస్ కూడా ఉంటాయి, ఇలాంటి ఒక బ్యూటిఫుల్ సీనరీస్ ఉంటాయి. ఎందుకు బ్యూటిఫుల్ గా ఉన్నాయంటే ఇగోండి ఇలా గ్రీనరీ ఉంది కాబట్టి. లిటరల్ గా ఈ ప్లేస్ చూడండి మామ, కాంచా గచ్చిబౌలిలో అన్ని ట్రీస్ చూస్తుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎంత ఫ్లోరా అండ్ ఫౌనా, ఎంత స్పీషీస్ ఉన్నాయి, ఎంత డెవలప్మెంట్ ఉంది అక్కడ, అంటే ఈ ఫారెస్ట్ డెవలప్మెంట్ అన్నమాట. అలాంటి ఒక ప్లేస్ ని తీసేయడం అనేది వర్స్ట్ థింగ్ మామ. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది ఆ చెట్ల దగ్గర బర్డ్స్ అలాంటి చిర్పింగ్ వినిపిస్తుంటూ, అనిమల్స్ చిన్న చిన్న పక్షులు వెళ్ళుకుంటూ, చిన్న చిన్న అనిమల్స్ వెళ్ళుకుంటూ, అలాంటివి లేకుండా ఇప్పుడు డియర్స్ కానీ పికాక్స్ కానీ చాలానే ఉన్నాయి ఆ ప్లేస్ లో. ఇప్పుడు ఒక్కసారి ఆ ఫారెస్ట్ ని ఎరోడ్ చేస్తే అవన్నీ ఎక్కడికి పోవాలి? లిటిల్ గా ఫ్లోరా అండ్ ఫౌనా ఏమైపోతుంది? మళ్ళీ పెంచడం ఈజీయా మామ? నిజం చెప్పాలంటే ఐటీ డెవలప్మెంట్ తేవాలనుకునే వాళ్ళు ఎక్కడైనా ఐటీ డెవలప్మెంట్ చేయొచ్చు. ఇప్పుడు కొన్ని ఏరియాస్ ఉన్నాయి హైదరాబాద్ లో, అక్కడ కావాలంటే ఎంఎన్సీస్ తెచ్చుకోవచ్చు, అక్కడ కావాలంటే రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ చేసుకోవచ్చు, అక్కడ కావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసుకోవచ్చు. ఫారెస్ట్ ల్యాండ్స్ ని ఎరోడ్ చేసి పెట్టడం ఏంటి మామ, కామన్ సెన్స్ లేకుండా? ఇప్పుడు చూడండి పిల్లలు ఉన్నారు, పిల్లలందరూ వచ్చేసి ఆడుకుంటున్నారు ఇక్కడ ఫారెస్ట్ ఇక్కడ దగ్గర గ్రీన్ స్పేస్ దగ్గర. సరే బాయ్ మ్యాన్. వాళ్ళు వచ్చేసి ఇలా గ్రీన్ స్పేస్ దగ్గర ఆడుకుంటున్నారు. ఇంకా ఏమన్నా అనిమల్స్ లాంటివి చిన్న చిన్నవి కనిపిస్తాయి అన్నమాట ఇక్కడ.
గూస్ కానీ లేదంటే ఇంకా డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట. వాటిని చూసేసి వీళ్ళేదో సరదా పడి వాటి వెనకాల పరిగెత్తడం అలాంటివి చేస్తున్నారు. గ్రీన్ స్పేసెస్ ని లాస్ చేసుకుంటే మన ఫర్దర్ జనరేషన్స్ కి ఏమి ఇస్తున్నట్టు, కిడ్స్ కి ఏమి ఇస్తున్నట్టు? లిటరల్ గా ఎంతసేపు బిల్డింగ్సే ఉంటే ఇలాంటి ఒక డిఫరెంట్ ప్లేస్ ఉంది, నేచర్ ఉంది అని చెప్పి వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఐ డోంట్ నో వేర్ వీఆర్ గోయింగ్. హైడ్రా ప్రాజెక్ట్ అని చెప్పేసి మొత్తాన్ని అలా డిస్ట్రాయ్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఇలా గ్రీన్ స్పేస్ ని తీసేస్తున్నారు. ఈ గవర్నమెంట్ నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు అనమాట. ఈ లిటరల్ గా కేటీఆర్ గారు కూడా దీన్ని అపోజ్ చేస్తూ ఇలా అన్నారు. మరి ఫ్యూచర్ సిటీలో ఆల్రెడీ మీ దగ్గర 14,000 ఎకరాలు ఉన్నప్పుడు, ఇంకొక 30,000 ఎకరాలు మీరు సేకరించబోతున్నప్పుడు, మొత్తం 45,000 ఎకరాలు మీరు అక్కడ అమ్ముకోబోతున్నప్పుడు, ఇక్కడ 400 ఎకరాల మీద ఎందుకు పడ్డారు మీరు? ఈ 400 ఎకరాల్లో నిన్న మొన్న మీరు చూసింటారు, వందల సంఖ్యలో మెషిన్లు పోయి అర్ధరాత్రి ఇబ్బడి ముబ్బడిగా మెషిన్లను పంపి, వందల సంఖ్యలో పోలీసులను పెట్టి, అడ్డం వచ్చిన పిల్లలను ఇష్టం వచ్చినట్టు కొట్టి, వాళ్ళను ఆడపిల్లలను చూడకుండా బట్టలు చింపి ఒక దుశ్శాసన పర్వానికి తెరదీసి ఇంత అరాచకం ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నదో. పోనీ తెలంగాణ గవర్నమెంట్ ఇలా చేసే ముందు ఎవరితో కూర్చొని మాట్లాడి అసలు ఏం చేస్తే బాగుంటుంది అని ఇన్పుట్స్ తీసుకొని, ఎన్వైరన్మెంటలిస్ట్ తో మాట్లాడి వాళ్ళ నుంచి ఇన్పుట్స్ తీసుకొని, స్టూడెంట్స్ తో మాట్లాడి వాళ్ళ నుంచి ఇన్పుట్స్ తీసుకొని ఇంకేమన్నా చేయొచ్చా అని ఆలోచించి అలా చేశారా అంటే లేదు. లిటిల్ గా నైట్ బుల్డోజర్స్ తీసుకొచ్చేసి మొత్తం ఫారెస్ట్ ని ఎరోడ్ చేద్దాం అనుకుంటే అనిమల్స్ అన్ని ఎంత బాధపడతాయి. లేదంటే ట్రీస్ అన్ని, పోనీ ట్రీస్ కి మాత్రం లైఫ్ ఉండదా? అనిమల్స్, ప్లాంట్స్ కి మనుషులు అవసరం లేదు, అవి ఎలా అన్నా బతకగలుగుతాయి, మనుషులు అవసరమే లేదు వాటికి. కానీ మనుషులకు మాత్రం అవన్నీ కావాలన్నమాట. అన్నిటినీ యూటిలైజ్ చేసుకుంటాడు, అన్నిటినీ వాడుకుంటాడు. ఇన్ టర్న్ వాటికి ఏమి ఇస్తాడంటే ఇది. అనిమల్స్ కి వాటి షెల్టర్స్ తీసేస్తాం, ఫారెస్ట్ ని ఎరోడ్ చేస్తాం, నేచర్ ని డిస్ట్రాయ్ చేస్తాం, వాట్ నాట్. ఎన్ని రకాలుగా డిస్ట్రాయ్ చేయాలని అన్ని రకాలుగా చేస్తాడు మనిషి. అట్లీస్ట్ డిస్ట్రాయ్ చేయకుండా ఉంటే చాలు మనం వాటిని. నేను క్యాపిటలిజం ని, డెవలప్మెంట్ ని వద్దనట్లేదు, ఎందుకంటే దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ కంట్రీ. డెవలప్మెంట్ తేయడానికి ఫారెస్ట్ ల్యాండ్స్ ని ఎంక్రోచ్ చేయని అవసరం లేదు, డెవలప్మెంట్ తేయడానికి ఫారెస్ట్ ల్యాండ్స్ ని ఎరోడ్ చేయని అవసరం లేదు. చాలా ఎంప్టీ ప్లేస్ ఉన్నాయి కదా, అక్కడ ప్లాన్ చేసుకోవచ్చు కదా. DBR మిల్స్ కానీ, లాలాగూడలో రైల్వే క్వార్టర్స్ కానీ, ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా, అక్కడ చేసుకోవచ్చు కదా. అట్లీస్ట్ గవర్నమెంట్ ఓపెన్ గా వచ్చేసి నేను ఇలా కాంపన్సేటరీ అఫారెస్టేషన్ వేరే చోట చేస్తామని చెప్పడం గానీ, లేదా ఇలా ఐటీ డెవలప్మెంట్ తో పాటు గ్రీన్ స్పేసెస్ కూడా మెయింటైన్ చేస్తామని కానీ ఏదన్నా చెప్తున్నారా అంటే అది లేదు. ఇప్పుడు అనిమల్స్ బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు చాలా డియర్స్, చాలా పీకాక్స్ ఉన్నాయి, వాటి బాధ్యత ఎవరు తీసుకుంటారు? అవన్నీ అడ్రస్ చేయాలి కదా. ఇది చేస్తాం, అది చేస్తాం అని చెప్పేసి ఏదో సినిమాలో విలనిజం లాగా అన్యాయం చేస్తాము, అడ్డొచ్చిన వాళ్ళని నరికేస్తాము అన్నట్టుంది లిటరల్ గా ఈ గవర్నమెంట్ పని. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ దట్ దీస్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ కంట్రీ. కంక్లూజన్ ఏంటంటే we must all stand against this and save trees, save our Hyderabad, save our India. మా మనిషి బతకడానికి సహకరిస్తున్న ఈ వృక్షాలు గాని, మనిషి బతకడానికి సహకరిస్తున్న ఈ జంతువులు గాని మన నుంచి ఏం ఆశించవమ్మా. మనం పెద్ద వాటికి ఏం చేయనవసరం లేదు, వాటిని అలా వదిలేస్తే అవి హాయిగా బతుకుతాయి. అట్లీస్ట్ మనం డిస్ట్రాయ్ చేయకుండా ఉంటే చాలు. అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నాకు మాట ఇస్తారా? మీ కుదిరినంతలో ఒక యూనిట్ అన్నా నాటడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ మీ లైఫ్ లో ఒక్కటినన్నా నాటేసి మనకి చేంజ్ కావాలి, సొల్యూషన్ కావాలి కదా మీరు ఏం చేస్తారంటే యాజ్ అ రెస్పాన్సిబిలిటీగా ఒక చెట్టు నాటడానికి ట్రై చేయండి మా. ఎందుకంటే అప్పుడే ఇది బ్యాలెన్స్ అవుతుంది అనమాట, ఎకలాజికల్ బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది. సో మీరు ఏం చేయాలంటే మీ బాధ్యతగా, మీ రెస్పాన్సిబిలిటీగా ఒక యూనిట్ ఆఫ్ చెట్టును నాటడానికి ట్రై చేయండి. ఇది నా నుంచి ఒక రిక్వెస్ట్ అంతే. థ్యాంక్స్ అలాట్. అండ్ మీ అందరూ చేస్తారని భావిస్తూ రామో బాయ్ సైనింగ్ ఆఫ్.